మీది వృశ్చిక రాశి అయినట్లయితే ఈ వీడియో మీకోసమే. ఇది గోచార ఫలితాలు. దాదాపు మీకు 48 రోజుల వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయన్నమాట. సో వీడియో పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయంటే, మనకు ఓన్లీ గోచార ఫలితాలు అందరూ తెలుసుకోండి. ఓన్లీ గోచార ఫలితాలు 30% మాత్రమే రిజల్ట్ ఇస్తాయన్నమాట. అంటే ఓన్లీ 30% మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ 70% ఎలా ఉంటాయంటే, మీ జన్మలగ్నం ఎలా పడింది అంటే, మీ జన్మలగ్నం ఏంటి, ప్రజెంట్ మీకు వింశోత్తరి దశలో ఏ దశ నడుస్తుంది అంటే, సపోజ్ ఇప్పుడు వింశోత్తరి దశలో మీకు ఈ లగ్నానికి కుజదశ నడుస్తుంది అనుకోండి. ఓకే, కుజుడు పర్లేదు బాగానే యోగిస్తాడు. లేదా గురుదశ నడుస్తుంది అనుకోండి. ఆ గురువులో మళ్ళీ అంతర్దశ ఏం నడుస్తుంది. సో అంతర్దశ నాదుడికి ప్రజెంట్ నడిచే దశ గురువుకి మధ్య యాంగిల్ ఫార్మేషన్ అంటే డిగ్రీలు ఎలా ఉన్నాయి చూసుకోవాలన్నమాట. వెస్ట్రన్ ప్రకారం కేపీ ప్రకారం డిగ్రీలు చూసుకోవాలి. సో వెస్ట్రన్ అయితే మనకు ఇప్పుడు గురుదశ నడిచే దశకి ప్లస్ అంతర్దశకి మధ్య ట్రైన్ ఆస్పెక్ట్ పడిందా, కంజంక్షన్ పడిందా, స్క్వేర్ పడిందా, టెక్స్టైల్ పడిందా, ఇలా చూసుకోవాలన్నమాట. సో దాన్ని బట్టి మాత్రమే మనకి రిజల్ట్ వస్తాయన్నమాట. అంటే గోచారంలో గురు మహర్దశ పడి ఆ గురువులో అంతర్దశ మంచిదై ఉండి అంతర్దశకి గురువుకి మధ్య మంచి ట్రైన్ ఆస్పెక్ట్ పడి గోచారం కూడా బాగుందనుకోండి, మీకు రిజల్ట్ 100కు 100% వస్తాయన్నమాట. సో అలా కాకోకుండా గురువులో కంజంక్షన్ అంటే గురువుల అంతర్దశ స్క్వేర్ కానీ కంజంక్షన్ పడ్డప్పుడు ఈ గోచారం అనేది మీకు ఓన్లీ 30% మాత్రమే వర్తిస్తాయి. ఇది మీకు కనిపించినట్టు వెళ్తుందనమాట. అంటే మెయిన్ మన జన్మలగ్నము నడిచే దశను పట్టే మనకు ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఇది గోచారం ఓన్లీ 30% ఉంటుంది, అందరూ గమనించండి. సో ఇప్పుడు వృశ్చిక రాశిలోకి వచ్చినట్లయితే ప్రజెంట్ వృశ్చిక రాశికి 4వ స్థానంలో రాహు వచ్చాడు. రాహు శతభిషంలో ఉన్నాడు అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోవడం కానీ, కుటుంబ బంధాలకు దూరంగా జీవించడం, హాస్టల్లో జీవించడం కానీ, లేకపోతే దూరంగా అంటే ఉన్న స్థలాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం, అంటే అబ్రాడ్ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి అబ్రాడ్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటారు అనమాట. అటువంటి వాళ్ళకి ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళి చదువుకునే ఛాన్సెస్, అక్కడ జాబ్ చేసే ఛాన్సెస్ వస్తాయి. లేదనుకుంటే జన్మస్థలాన్ని వదిలేసి దూరంగా ఉంటారు, తల్లికి దూరంగా ఉంటారు. తల్లికి అనారోగ్యాన్ని కూడా సూచిస్తుందన్నమాట. తల్లి అనారోగ్యం చూసుకోవాలి. అలాగే ప్రాపర్టీ విషయాలు ఏదైనా ఉన్నట్లయితే, భూములు కొనాలనే విషయాలు ఏదైనా ఉన్నట్లయితే డిలే అవుతాయి అనమాట. వాహనాలు భూములు కొనుక్కోవాలనుకుని డిలే అవుతాయి. సో ఇట్లా ఈ ఫలితాలను ఎక్కువగా రాహు ఇస్తాడు. సో రాహు 4th ఉండడం అనేది ఉన్న స్థలాన్ని వదిలేసి వేరే చోటికి వెళ్ళి జీవించాలి, అక్కడ జాబ్ చేసుకొని బాగా సంపాదించాలనే వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. సో ఇది రాహువు తన సొంత నక్షత్రంలో శతభిషంలో ఉండి ఇచ్చే ఫలితాలు. సో 5వ స్థానంలో మనకి ఎక్కువ శని రేవతి నక్షత్రంలోకి వచ్చారు. అంటే పిల్లల్ని ఇప్పుడు ఇక 5వ స్థానం క్రియేటివిటీ అనమాట. మీకు ఏదైనా మంచి క్రియేటివిటీ ఉంది, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నాయి. ఆ ఆర్టిస్టిక్ టాలెంట్స్ అనేది ప్రజల్లోకి రావాలంటే లేట్ అవ్వడం అనమాట. వెలుగులోకి రావాలంటే లేట్ అవుతుంటాయి. బట్ ఒక్కసారి వెలుగులోకి వస్తే చాలా స్టాండర్డ్గా ఉంటాయన్నమాట, స్థిరంగా ఉంటాయి. లేట్ అవ్వడమే ఆలస్యము, వచ్చాయంటే దూసుకుని వెళ్ళిపోతారనమాట. పిల్లలు పుట్టడంలో ఇప్పుడు సంతానం కోసం ట్రై చేసే వాళ్ళకి ఇప్పుడు సంతానం రావడం చాలా డిలే అవుతుంటుంది, ఇంకా డిలే అవుతుంటుంది సంతానం రావాలంటే. అది పిల్లల కోసం ఆల్రెడీ పిల్లల ఎదుగుదల జరుగుతూ ఉన్నట్లయితే, పిల్లల చదువు కోసం ఇబ్బందులు కానీ, పిల్లల్ని ఎలా పెంచాలని ఆలోచన రావడం కానీ, పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం కానీ, క్రియేటివిటీ లేట్ అవ్వడం కానీ, సో ఇలాగా శని డీలేని ఇస్తూ ఉంటాడనమాట. సో అలాగే 6వ స్థానంలో లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు, కేతు నక్షత్రంలో ఉన్నాడు. శత్రువులపైన విజయం, సో ఆపోజిట్ వ్యక్తులపైన ధైర్యంగా దూసుకొని పోవడం, ఎక్కడికైనా నేను చేయగలను, సాధించగలని పట్టుదల ఉంటుంది అనమాట. సో ఆ ఎనిమీస్ని అణచివేయడం అనమాట. సో అలాగే మనకు డైలీ చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువ దూసుకొని పోతుంటారు అనమాట. అంటే సడన్గా ఏ పనైనా సరే తొందరగా చేయడం, తొందరగా కావాలనుకోవడము, సరే ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవడం. సో ఇక్కడ ఈ వృశ్చిక రాశికి ఏంటంటే ఫాస్ట్ డెసిషన్ తీసుకోవడం అనేది అంత మంచిది కాదు. కుజుడు అశ్వినిలో ఉన్నాడు, అశ్వినిలో ఉన్నప్పుడు కేతు యొక్క ఫలితాలను ఇస్తుంటాడు అనమాట. సో 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతు ఇక్కడ 10వ స్థానంలో ఉంటాడు. అంటే మీకు ఇప్పుడు జాబ్ చేంజ్ అయ్యే ముఖ్యమైన పాయింట్, జాబ్స్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కుజుడు వచ్చేసి కేతు ఫలితాలను ఇస్తాడు. కేతు 10మంలో ఉన్నాడు కాబట్టి మీ పై అధికారులతో గొడవలు పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పటి నుంచో ఇప్పుడు ఇంకా ఎక్కువైపు ఉంటుంది, ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ కేతు ఉన్నప్పటి నుంచే
ఇక కేతు వచ్చినప్పటి నుంచి కొంతమందికి జాబులు పోవడము, లేదంటే వేరే ఆపర్చునిటీస్ వచ్చే శాలరీస్ ఇంక్రీజ్ అవ్వడం కూడా జరగచ్చు. కానీ జాబ్ చేంజెస్ అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి అనమాట. ఇప్పుడు ఈ మంత్లో 48 రోజుల్లో ఒకవేళ జాబ్లో ఉంటే ప్రెజర్స్ అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ పెట్టడము, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ పై అధికారులకు కూడా అలాంటి ప్రెజర్సే రావడం, వాళ్ళు వీళ్ళపైన ఎక్కువ ప్రెజర్ దుద్దడం ఇలాంటివి జరిగి జాబ్స్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేదా కొత్త ఆపర్చునిటీస్ వస్తుంటాయి అనమాట. ఇక్కడ మార్స్ వచ్చేసి కేతు ఫలితాన్ని ఇస్తాడు. కేతువు దశమంలో ఉన్నాడు. సో దశమంలో తన సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి పవర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకు కుజుడు వచ్చేసి 6వ స్థానంలో ఉంటే పాస్ట్ డెసిషన్, ఏదైనా బాస్ ఒక మాట అన్నాడా, నాకు ఈ జాబ్ వద్దనే వద్దు, నువ్వు వద్దు, నీ జాబ్ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే 6వ స్థానంలో మార్స్ ఉండడం అనేది ఒక విధంగా చాలా మంచిదే. కానీ ఇక్కడ కేతు నక్షత్రం నుండి కేతు దశమంలో ఉండడం వలన ఈ కెరియర్ పైన ఎక్కువ బిజినెస్ చేంజ్, ఒకవేళ బిజినెస్ చేస్తుంటే చేంజెస్ జరగడం, అంటే నాకు ఈ బిజినెస్ వద్దనుకొని ఇంకో బిజినెస్కి వెళ్ళడం, ఆ బిజినెస్ వద్దనుకొని ఇంకో బిజినెస్కి వెళ్ళడం, జాబ్లో ఉంటే ఈ జాబ్ వద్దనుకొని ఇంకో జాబ్కి వెళ్ళడం, అట్లా అంటే మీకు శాలరీ ఇంక్రీజ్ అవుతుంటుంది కానీ కొత్త అవకాశాలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి మళ్ళీ అక్కడ స్థిరంగా ఉండలేక మళ్ళీ అక్కడ వదిలేయడం, ఇట్లా జరుగుతుంటుంది. మార్పులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో 6వ స్థానంలో ఉన్నప్పుడు మంచిదే, బట్ కేతు నక్షత్రంలో ఉండడం అనేది కొంచెం ఇది ఇస్తుంది అనమాట. అలాగే ఇక్కడ 6వ స్థానం అండ్ 7వ స్థానంలో సప్తమంలో వచ్చేసి బుధుడు అలాగే రవి ఇద్దరు ఉన్నారు. సో ఇది మనకు ఆపోజిట్ వ్యక్తుల పైన, బిజినెస్ పార్ట్నర్షిప్ పైన, భార్య పైన, అంటే మనకు సంతానం దాని ఆపోజిట్ అంటే మ్యారేజ్ విషయాలపైన ఎక్కువ ఎఫెక్ట్స్ చూపిస్తుంది అనమాట. అంటే ఎక్కువగా అగ్రెసివ్నెస్గా ఉండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఈగో క్లాసెస్, బిజినెస్ చేస్తున్న పార్ట్నర్షిప్ మధ్య సడన్గా ఈగో క్లాసెస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే ఇక్కడ మనకు దశమాధిపతి సప్తమంలో ఉంటే ఒక రకంగా మంచిదే, బట్ కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో మనము అగ్రెసివ్నెస్ తగ్గించుకుంటే చాలా మంచిది అనమాట. రేవతిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ బాగుంటుంది. సో ఇక్కడ రోహిణి నక్షత్రంలోకి వెళ్ళినప్పుడు బాగుంటుంది. ఇక్కడ కృతికా నక్షత్రంలో ఉన్నప్పుడు అగ్రెసివ్నెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇద్దరు కలిపి రోహిణిలోకి వెళ్తారో అప్పుడు భార్యాభర్తల మధ్య కానీ, పార్ట్నర్షిప్ మధ్యలో కానీ, ఎదుటి వాళ్ళ మధ్యలో కానీ కొంచెము అగ్రెసివ్ యాంగర్ అనేది తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ గురువు వచ్చేసి మనకు అష్టమంలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా గురువుతో చేరాడు. శుక్రుడు వచ్చేసి మనకు మృగశిర నక్షత్రంలో, కుజ నక్షత్రంలో ఉన్నాడు. గురువు ఏమో పునర్వసులో ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పిరిచువాలిటీ హై లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే క్రియేటివిటీ, థాట్స్, మీకు ఇంతకుముందు అకల్ట్ సైన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అది నేర్చుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే గురువు వచ్చాడో, శుక్రుడు చేరాడో, ఆ అకల్ట్ సైన్స్ నేర్చుకోవడం, స్పిరిచువాలిటీని ఇంక్రీజ్ చేసుకోవడం, సడన్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. మీ లైఫ్లో కొత్త ఛాన్సెస్ అనేవి వస్తాయి. అంటే మీకు హిడెన్ టాలెంట్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. అది ఆర్టిస్టిక్ టాలెంట్స్ కావచ్చు, అంటే డ్యాన్స్, సింగింగ్, తర్వాత మీకు ఏదైనా సరే ఒక మంచి ఆర్టిస్టిక్ టాలెంట్ అనేది ఉన్నట్లయితే ఆ టాలెంట్ అనేది బయటపడడము, దాని గురించి మీరు ప్రయత్నాలు చేయడము, అందులో సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే క్రియేటివిటీ ఏదైతే ఉందో కొత్తగా సడన్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సడన్గా మీ లైఫ్ రీస్టార్ట్ అయ్యిందనే భావన అనేది కలుగుతుంది అనమాట. సో ఇది ఈ గురువు శుక్రుడు ఇచ్చే ఫలితాలు అనమాట. కాకపోతే ఇద్దరు కంజంక్షన్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే ఇద్దరు గురువులు, అంటే ఒక వరలో 2 కత్తులు దూరం అనేది ఎంత నిజమో, ఇక్కడ ఇద్దరు గురువులు ఒకటే రాశిలో ఉన్నప్పుడు నేను ఇస్తానంటే ఫలితాలు నేను ఇస్తానంటారు. అంటే నేనే గొప్ప అనే ఫలితాలు ఉంటాయి. సో ఇక్కడ మనకు ఇద్దరు మంచి గురువులు అనమాట. సో ఇద్దరు కూడా పోటీ పడుతూ వాళ్ళ యొక్క క్రియేటివిటీని పైకి తీసుకొచ్చే ఛాన్సెస్ చూపిస్తూ ఉంటాయి. సో ఇదనమాట. కేతు వచ్చేసి దశమంలో ఉన్నప్పుడు ఇందాక చెప్పాను కదా, జాబ్లో చేంజెస్ అనేవి జరుగుతాయి. అంటే మీ యొక్క కర్మస్థానంలో కేతు ఎప్పుడైతే వస్తాడో, కేతు అనేది ఏంటంటే ఆల్రెడీ నేను పూర్వజన్మలో ఎక్కువ కర్మ అనుభవించాను, ఈ జన్మలో కేతు వచ్చినప్పుడు, ఆ స్థానంలోకి వచ్చినప్పుడు, సో నీకు ఇది అవసరం లేదు, నువ్వు రిలాక్స్ అయిపో అని చెప్తాడు. కేతు ఏం చెప్తాడంటే, నువ్వు ఆల్రెడీ ఈ కర్మని అనుభవించేశావు, పోయిన జన్మలో ఎక్కువగా నువ్వు ఈ ఎక్కువ కర్మ చేసి బాగా స్ట్రగుల్ అయ్యావు, ఇప్పుడు నువ్వు రిలాక్స్గా ఉండు, నేను చూసుకుంటా. అంటే కేతు దశమంలో ఉన్నప్పుడు ఏదో విధంగా డబ్బులు వస్తాయి, డబ్బులకు లోటు ఉండదు. కేతు ఎప్పుడైనా సరే దశమంలో ఉన్నప్పుడు మీకు స్పిరిచువల్, అంటే ఏదైనా అకల్ట్ సైన్స్ను, సపోజ్ ఇప్పుడు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఫార్మిస్ట్ ఇలా నేర్చుకోవాలనుకున్నప్పుడు కేతు దశమంలో ఉంటే అవి వెలుగులోకి వచ్చి దాన్ని నేర్చుకొని ముందుకెళ్ళగలుగుతుంటారనమాట. సో కేతు దశమంలో ఉంటే ఏదో విధంగా డబ్బులు ఇస్తాడు, ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మీకు ఎక్కువ ప్రెజర్లో ఉండకోకుండా చాలా ఫ్రీగా ఉండాలి, నేను చాలా అంటే ప్రెజర్లో బతకకూడదు, చాలా స్వతంత్రంగా ఉండాలని కేతువు చెప్తుంటాడు అనమాట. అందుకనే జాబుల్లో ఉన్నప్పుడు సడన్గా జాబులు కోల్పోవడం కానీ, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం కానీ జరుగుతుంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే కేతువుకి వినాయకుడికి పూజ చేసుకుంటే కేతువు శాంతిస్తాడనమాట.
అలాగే కేతువు దశమంలో ఉన్నప్పుడు జాబులు కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళి ఒకసారి వెళ్ళేసి వచ్చినారంటే చాలా బాగుంటుంది అనమాట. సో వృశ్చిక రాశి వారికి ఇది ఫలితాలు. సో ఇక్కడ మనకు ఇంకొక పాయింట్ ఏంటంటే కుజుడు వచ్చేసి 4వ స్థానం నుంచి మనకు ఇక్కడ తన 4వ స్థానం నుంచి నైన్త్ని చూస్తాడనమాట. 9th స్థానాన్ని చూస్తాడు. సో ఇక్కడ ఈ 9th స్థానం చూడడం వలన ఏమవుతుందంటే ఇది ఒక కుజుడికి అంత బలమైన రాశి కాదు కర్కాటకము, కానీ కొంచెం ఫలితాలను ఇస్తాడు, బాగానే ఇస్తాడు. సో ఇబ్బంది ఇది వీళ్ళకు వచ్చేసి వృశ్చిక రాశి వారికి ఫలితాలు అనమాట. సో వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి. ప్రతి మంగళవారం నియమాలు పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తూ అక్కడ 45 చుట్లు ప్రదక్షిణ చేయడం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఓం నమః శివాయ.